హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో చెప్పబోతున్నాను. అదేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి సంపాదిస్తే వాళ్ళ ఫైనాన్షియల్స్ని ఎలా మేనేజ్ చేయాలి. ఈ వీడియో చూసే మధ్యలో మీకు ఎక్కడైనా ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుయబుల్ అనిపిస్తే, ఈ వీడియో వాల్యుయబుల్ అనిపిస్తే మీరు వీడియోని లైక్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి ఇవి నా డబ్బులు, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటానే మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడకండి. లేదు, ఇది నా ఫ్యామిలీ కోసం, నా ఫ్యామిలీ ఇండిపెండెన్స్ కోసం మేము ఎలాగైనా కష్టపడతామని ఒకవేళ మీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. ముందుగా మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ శాలరీ మీ ఫ్యామిలీ కోసం ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అది హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇక్కడ ఈక్వల్ అంటే ఏంటో మీకు వీడియో మధ్యలో అర్థమవుతుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే మీకు శాలరీ వస్తుంటే ఇవి నా డబ్బులు, నా పేరెంట్స్కి ఇచ్చుకుంటా, దీంతో నీకు సంబంధం లేదు అనే థాట్ ప్రాసెస్ ఉండకూడదు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి మెయిన్గా మన ఫైనాన్షియల్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ ఎలాంటి క్రైసిస్ వచ్చినా సరే మనం తట్టుకోవడానికి ఉండాలి. దానికోసం మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 5 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మీ మొత్తం ఫ్యామిలీకి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. అందులో 3 జాయింట్ అకౌంట్స్ అండ్ 2 పర్సనల్ అకౌంట్స్. 3 జాయింట్ అకౌంట్స్ ఏంటంటో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ జాయింట్ అకౌంట్ వచ్చేసి మీ నీడ్స్ కోసం, సెకండ్ జాయింట్ అకౌంట్ వచ్చేసి మీ సేవింగ్స్ కోసం, థర్డ్ జాయింట్ అకౌంట్ వచ్చేసరికి మీ కిడ్స్ కోసం. ఇప్పుడు ఒకవేళ మీ కిడ్స్ ఉన్నా, లేదంటే ఫ్యూచర్లో మీ కిడ్స్ అవుతారు కాబట్టి థర్డ్ అకౌంట్ మీ కిడ్స్ కోసం. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇండివిజువల్ పర్సనల్ అకౌంట్. అంటే హస్బెండ్కి ఒక పర్సనల్ అకౌంట్ ఉండాలి, వైఫ్కి ఒక పర్సనల్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ ఎవ్రీ మంత్ మీ శాలరీ రాగానే ఈక్వల్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఈక్వల్ అంటే నేను 10,000 ఇచ్చినా నువ్వు కూడా 10,000 ఇవ్వు అని చెప్పేసి అనడం కాదు. ఈక్వల్ అంటే మీ శాలరీని బేస్ చేసుకొని ఈక్వల్ పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేయాలి మనం. అదేంటంటే ఫర్ సపోజ్ హస్బెండ్కి ఒక 1 lakh శాలరీ ఉంది, వైఫ్కి ఒక 80,000 శాలరీ ఉంది అని మనం అనుకుందాం. దీంట్లో ఒకవేళ మీరు నీడ్స్కి 50% కాంట్రిబ్యూషన్ చేస్తే హస్బెండ్కి వచ్చే 1 lakh శాలరీలోంచి 50% అంటే 50,000, అలానే వైఫ్కి 80,000లో అందులోంచి 50% అంటే 40,000. అలా మనం ఈక్వల్ పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు మనం ఎంత పర్సంటేజ్ నీడ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత పర్సంటేజ్ సేవింగ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ జాయింట్ అకౌంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ శాలరీలోంచి 40% మీ జాయింట్ అకౌంట్లకి వెళ్ళిపోవాలి. ఆ 40% అనేది మీ నీడ్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. అవేంటంటే హోమ్ లోన్స్, కార్ లోన్, మీ ట్రావెలింగ్స్, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్, మీ గ్రాసరీస్, ఇలాంటివన్నీ కలిపి మీ నీడ్స్లోకి వెళ్ళిపోతుంది. హస్బెండ్కి ఒక 1 lakh శాలరీ ఉంటే అందులోంచి 40%, అండ్ వైఫ్కి 80,000 శాలరీ ఉంటే అందులోంచి 40%. కంప్లీట్గా 40,000 ప్లస్ 32,000 మొత్తం కలిపితే 72,000 అనేది మీరు మీ ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ జాయింట్ అకౌంట్లో వచ్చేసరికి సేవింగ్స్ అకౌంట్. మనం హస్బెండ్కి 1 lakh అనుకున్నాం కదా, దాంట్లోంచి 20% మీ సేవింగ్స్లోకి వెళ్ళిపోవాలి. అలాగే వైఫ్ శాలరీలోంచి 20% అంటే అరౌండ్ 16,000, మొత్తం 36,000 అమౌంట్ మీ సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ థర్డ్ జాయింట్ అకౌంట్, ఇది మీ కిడ్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. దీంట్లో మీరు 10% కాంట్రిబ్యూట్ చేయాలి. హస్బెండ్ 1 lakh శాలరీలోంచి 10% 10,000, వైఫ్ శాలరీ 80,000లోంచి అందులోంచి 10% 8,000, మొత్తం 18,000 మీ కిడ్స్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. కిడ్స్కి సంబంధించిన ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే అదే అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. అది స్కూల్ ఫీజ్ అవని, హాస్పిటల్ ఛార్జెస్ అవని, ఎనీ ఎక్స్పెన్సెస్ కిడ్స్కి సంబంధించింది ఆ అకౌంట్లోంచి ట్రాన్సాక్షన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ మిగిలిన 30% అంటే ఏవైతే 1 lakh లోంచి ఎక్స్పెన్సెస్ అన్ని పోను మనకు మిగిలిన 30% ఉంటుందో, ఆ 30% ఏదైతే ఉందో అవి మీ పర్సనల్ అకౌంట్స్లో ఉండాలి. హస్బెండ్ పర్సనల్ అకౌంట్లో, వైఫ్ పర్సనల్ అకౌంట్లో. ఈ అమౌంట్ పైన హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ ఒకరిపైన ఒకరికి అడిగే ఏ రైట్ లేదు. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ సరే మరి ఆ అమౌంట్ను కూడా మీరు ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే అది కూడా నేను మీకు సజెషన్ ఇస్తాను. ఆ మిగిలిన వాంట్స్లో మీకు ఏదైతే 30% మిగిలిందో అందులోంచి మీ పేరెంట్స్కి ఎంతెంత పంపించాలో పంపించేసేయండి. ఆ మీ పర్సనల్ అకౌంట్లో మిగిలిన అమౌంట్తోనే మీ హస్బెండ్కి మీరు పార్టీ ఇవ్వండి, మీ వైఫ్స్కి మీరే పార్టీ ఇచ్చేసుకోండి. యానివర్సరీస్కి, బర్త్డేస్కి, ఇలాంటి ఈవెంట్స్కి మీరు గిఫ్ట్స్ ప్రజెంట్ చేయండి. మీ ఫైనాన్షియల్స్ని ఇలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే డబ్బుకు సంబంధించిన గొడవ ఇంట్లో అసలు అవుతుందా మీరే చెప్పండి.